హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ రోజే ఏపీలో సూపర్ 6 పథకాల అమలుకు క్యాబినెట్ మీటింగ్ ప్రారంభమైంది. మరి ఆ మీటింగ్ సంబంధించి ముఖ్య అంశాలు ఇప్పుడైతే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నేడు క్యాబినెట్ భేటీ అండి. సూపర్ 6 పథకాల అమలుపై అయితే చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం అనగా ఈరోజు జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. వివిధ శాఖల్లో వాస్తవ సంగతులను తెలియజేసేలా శ్వేతపత్రాలను విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బాధ్యతలండి. తీవ్రంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ మొత్తం 4,000కు పెంపు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ, నైపుణ్య గణన, అలాగే చంద్రబాబు 5 సంతకాలు చేశారు. సోమవారం నాటి మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం తీసుకునే అవకాశం అయితే ఉంది. సో సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన పైన మంత్రివర్గంలో అయితే చర్చిస్తారని సమావేశం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు అయితే పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ పైన కూడా అయితే ఈ చర్చ అయితే చర్చిస్తున్నట్లు తెలుస్తుందండి. ఫ్రెండ్స్, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సూపర్ 6 పథకాలకు అయితే మనకు ఆమోదం లభించింది. సో ఈ క్యాబినెట్ భేటీ ద్వారా అయితే ఆమోదం అయితే లభించనుంది. జూలై నెలలోగా పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో అయితే ప్రాధాన్యత అంశాలపైన దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ పైన కూడా వివరాలు తెప్పించుకున్నారు. వాటిని కూడా మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారని అయితే తెలుస్తుంది. సో మొత్తంగా మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ డెవలప్మెంట్, వీటిపైన అయితే సంతకాలు చేశారు. ఈ క్యాబినెట్ భేటీలో అయితే ఆమోదం పొందనుంది ఫ్రెండ్స్.